పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ మధ్య కాలంలో అనేక మంది మావోయిస్టు కీలక నేతలు స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పలువురు కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడం, పార్టీ బలహీనపడ్డం, ఆరోగ్య సమస్యలు ఇలా అనేక కారణాలతో గత సంవత్సరం వందల సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బనే చెప్పుకోవాలి. అయితే తాజాగా మరోసారి మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. మావోయిస్టు ముఖ్య నేత బర్సే దేవా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయాడు. దేవా మావోయిస్టు పార్టీ గరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు అధినేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను బర్సే దేవాని చూసుకున్నారు. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు డీజీపీ ముందు దేవా లొంగిపోగా అతడి నుంచి మౌంటైన్ ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. బర్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్, ఈయనది పువ్వర్తి గ్రామం, కొంట పిఎస్ సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులైనటువంటి కాడర్గా పేరు సంపాదించిండు. ఈయన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించినంత వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి. అన్ని కలుపుకొని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమిటీ మెంబర్, కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్, కొవాసి పైకు పార్టీ మెంబర్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అవులం సోమ, పొడియా, పైకు, మడకం లక్కే, కార్తం జోగా, మడావి అందు, మడకం భీమే, కంజుం చోటా, అట్లానే మడకం అండా. వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో డీకేజెడ్కి చెందినటువంటి కుంజం భీమా ఎలియాస్ రవి, ఈయన ప్లటూన్ పార్టీ కమాండర్ మెంబర్. తర్వాత మడావి కోసి ఎలియాస్ సుశీల, ఈమె కూడా సరెండర్ అయింది. ప్లస్ డీకేజెడ్కి చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్తర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు. मावा आत्मसमर्पण ते शामिल आता पोलीस अधिकारी को लेकिन मीडिया कर्मी तौर किनु सब तेलंगाना गवर्नमेंट किनु नावा धन्यवाद.